నాగి చెరువులో దూకి చచ్చిపోయాడు కదా, దాని మీద అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు ఆ నిందితుడు అంటాడు. అంటే అతను బతికుండాలని కోరుకుంటాడు ఏంటి? సరే అది చెరువులో నీళ్లు లేవు అంటాడు, చెరువులో నీళ్లు లేవు అంటాడు. ఆయన అభ్యంతరం అది. చెరువులో మోకాళ్ళలోతు నీళ్లే ఉన్నాయి, ఆయన ఎట్లా చచ్చిపోయాడు అనేది డౌట్ అనమాట. అది అంటే నాకైతే తెనాలి ఐతానగర్ వాళ్ళకి గుర్తొచ్చారు. ఆ చిన్నపిల్లల మీద డ్రగ్స్ కేసులు కాక ఇంకేముంటాయండి అన్నారు కదా. అవును, అట్లా అంటే నేరస్తుల్ని సపోర్ట్ చేసే విధానాన్ని పబ్లిక్లో చెప్పటం అనేది నిజంగా అది మరి ధైర్యం అనాలా, తెగింపు అనాలా, బరి తెగింపు అనాలా అనేది ఇదండి. నేరస్తులు అంతకు ముందు కూడా మీకు గుర్తుండే ఉంటుంది, సమ్వేర్ ఈ అమరావతి సరౌండింగ్స్లోనే ఒక ఏజ్డ్ వ్యక్తి ఒక మహిళ మీద, బాలిక మీద రేప్ చేశాడు అమ్మాయిని. అవును. తర్వాత పోలీసులు తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీరియస్గా వాడు ఎక్కడో వదలొద్దు అని చెప్పి అంటే తనే ఉరేసుకున్నాడు పొలంలో, గుర్తుంది. అవును అవును. దానికి మరి ఏం చేస్తారు? ప్రభుత్వం సీరియస్గా ఉంది, మనం తప్పించుకోలేమని తెలిసి ఊరేసుకున్నాడు. వీడు అంతే చెరువులో దూకాడేమో. నీళ్ళు లేవు, నీళ్ళు లేని చెరువులో దూకి ఎలా చచ్చిపోయాడు అంటే దూసుకోవాలి మనం. చూస్తే వెళ్తుంది నీళ్ళు ఉన్నాయా లేవు. నాకు అర్థం కాల వీళ్ళు అదేనండి. అంటే పబ్లిక్ లో దే ఆర్ సపోర్టింగ్ ది క్రిమినాలిటీ. అసలు వాళ్ళ క్రిమినల్ మనస్తత్వాన్ని సపోర్ట్ చేసే వీళ్ళని అసలు ఎట్లా గేజ్ చేయాలో అర్థం కావట్లేదు. పోలీసులే చంపారని అనుకుందామండి, నేను అనట్లేదు కానీ నాకు తెలియదు. పోలీసులే ఎన్కౌంటర్ లాంటిది ఏదో జరిగిందని అనుకుందాం అక్కడ. ఒకవేళ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? రాంగ్ అంటే ఇప్పుడు మన దిశ అది జరగలేదా? ఎన్కౌంటర్ జరిగింది, దిశ ఎన్కౌంటర్ జరగలేదా? పోలీసులకి పూలతో వర్షం కురిపించారు జనం. ఇది ఒక్కటే కాదండి, అంతకు ముందర బ్రహ్మంగారి మఠం ఆ రిజర్వాయర్ అక్కడ కూడా ఒక అతను ఇట్లాగే దూకాడు, అందులో దూకాడు. దాని మీద కూడా వీళ్ళు కూడా చేశారు. వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ బాధ అర్థం కావట్లేదు, నిజంగా కూడా అర్థం కాని పరిస్థితి. క్రిమినల్ చచ్చిపోతే బాధపడుతుంది. ఒక క్రిమినల్ యాక్ట్ జరిగింది, ఆ క్రిమినల్ యాక్ట్ మీద గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండి మేము యాక్షన్ తీసుకుంటాము అంటే వాడు భయపడటం సహజం. అంతే, భయపడుతున్నారు. అంతేగాని మీకు రేపల్లె రైల్వే స్టేషన్లో ఒక పూర్ వాళ్ళు అటు వెళ్తూ ఇద్దరు పిల్లలు భర్త ముందరే ఆమెను తీసుకెళ్లి రేప్ చేస్తే ఏ పిల్లలు ఏదో మంత్రి అంటది ఆవేశంలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏదో పాపం గంజాయి మత్తులో ఉన్నారండి, పాపం చేశారండి అని చెప్పింది. అదే పాపం గంజాయి మత్తులో అలాగే ఉంటుందా? అసలు అటువంటి మనస్తత్వం గల వ్యక్తులందరూ ఒక చోట చేరటమే అదొక వింత. మనకి సమాజంలో మనం ఎప్పుడూ చూడని విషయాలన్నీ ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. ఈ లిక్కర్ కేసులో అయస్కాంతం అయితే చుట్టూ అతుక్కుంటూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ మద్యం కేసు ఉందండి, నిజంగా కూడా మద్యం కేసులో ఇది డబ్బులు సంపాదించుకున్నారు, దుబాయ్ పంపించారు, అవన్నీ ఓకే. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే ఆయుధంతో గవర్నమెంట్ని కొట్టాలి అనుకోవటం ఏంటి? ఎంత విచిత్రమైన చాలా భయంకరమైన కుట్ర కదా. అది చెయ్యటమే కాకుండా నాకు అసలు ఇవన్నీ మాకేం సంబంధం లేదు, ఇవన్నీ చంద్రబాబు నాయుడే చేశాడు, చంద్రబాబు నాయుడు చేస్తే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు అనేది అది మామూలుగా అదేదో అతడు సినిమాలో చిన్న డైలాగ్ ఉంటుందండి. ప్రకాష్ రాజ్ చెప్తాడు, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు కానీ శివారెడ్డిని చంపితే నువ్వు నేరస్తుడు అవుతావు కదా బాజిరెడ్డి అంటాడు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవ్వరు? అట్లా ఆ టైపులో వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే నిజంగా ఇంత బరితెగించటం, సవాల్ చేయటం, నిజంగా మీరు ఇందాక చెప్పినట్టు కూడా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్స్ ఉండకపోతే, స్పీడీ యాక్షన్స్ ఉండకపోతే